హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. ఇదిగో మీరు మాత్రం మీ మామూలు మీరు నాకు ఇచ్చేయాలి, నా మామూలు నేను మీకు ఇచ్చేస్తాను. చిచి తప్పు చెప్పినట్టున్నాను. మీ మామూలు మీదే, నా మామూలు నాదే. అంటే అర్థం ఏంటంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయమని. మరి ఈ రోజు రావు గారు రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు బాబు? అమ్మయ్య, మొత్తానికి 4వ తారీఖు పతనం అంటే ఎలా ఉంటుందా అని ఓ పాఠాన్ని నేర్చుకున్న జగను మళ్ళీ నోరు విప్పడానికి 10 రోజులు పట్టింది. పాపం అప్పుడే ఓటమి ఒప్పుకుంటూ సన్నాయి నొక్కులు నొక్కాడు. ఎమ్మెల్యేల బలం ఎటూ లేదు, ఎమ్మెల్సీలు ఎక్కడ చేయి జారిపోతారో అని కష్టాలు కన్నీళ్లు చెప్పుకునేందుకు ఓ మీటింగ్ ఎట్టేసి కొత్తగా ఏమైనా చెబుదాం అని ప్రయత్నం చేస్తున్నాడు. ఇదిగో జగన్ రెడ్డి ఫలితాల రోజు మాట్లాడినంత శాతగా కాకుండా కొత్తగా, అర్థమైందా? సరికొత్తగా ఏదైనా చెబుతావా? సరే మొదలెట్టు. వేల కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి లంచాలు లేకుండా, ఏ నెలలో ఏమిస్తామో అని ముందే చెప్పి క్యాలెండర్ ప్రకటించి ఆ నెలలో అది తప్పకుండా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం అది జరిగేట్టుగా చేస్తూ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు, జరగలేదు. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ ఎప్పుడు చూడని మార్పులు, గతంలో ఎప్పుడు జరగని సంస్కరణలు. ఇదిగో జగన్ రెడ్డి, అక్కడికి నువ్వేదో కందుకూరి వీరేశలింగం పంతులు గారు అన్నంత బిల్డప్ ఇవ్వమాక. ఏందేంది సంస్కరణలు చేసావా? జనం బ్రతుకుల్ని చట్టుబండలు చేసేసి పారేసావు. అయినా పాత క్యాసెట్ మళ్ళీ వేస్తా ఉన్నావు. ఆ రోజు చెప్పింది ఇదే కదా, ఎంత ఇచ్చామన్నది కాదన్నయ్యా, అభివృద్ధి జరిగిందా లేదా అని జనం చూసుకున్నారు. పిల్లల భవిష్యత్తు నువ్వు మళ్ళీ వచ్చేస్తే ఎక్కడ నాశనం చేసేస్తావో అని గ్రహించి కూటమికి గుద్ది పారేశారు ఓట్లు. అది సంగతే. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. మన్నలను పొందడం అంటే 11 సీట్లు ఇవ్వడమేనా జగన్ రెడ్డి? ఆఖరికి కడప జిల్లాలో కూడా మీకు జనం గట్టిగా బొక్కెట్టేశారు. చీర అంటుందిరా మగడా అంటే లొంగి కప్పుకో అన్నాడట వెనకడికి నీలాటుడే. వైసీపీని కూకటి వేళ్లతో పెకిలించేసినా కూడా ఇంకా ఏదో చేసేసినాం పొడి చేసినాం అంటావేంది జగన్ రెడ్డి? ముందు భ్రమల్లోంచి బయటకు వచ్చేయి. నువ్వు లక్షల కోట్లు బాటలు నొక్కి మరీ పంచారంటున్నావు, బాగానే ఉంది. కానీ జనం మాత్రం అదేమైనా నీ తాత సొత్తా లేదంటే జగన్ జేబులోంచి తీసిచ్చాడా అని అడుగుతున్నారు. జనం సొమ్ము జనానికే ఇచ్చావు. అందులో పెద్ద ఘనకార్యం ఏముంది? సంక్షేమం చేస్తూ అభివృద్ధిని కూడా రై పెంచాలి అంటే అనుభవం కావాలి. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో చూద్దు గాని బాబు గారి పాలనే, అప్పుడు అర్థం అవుతుంది నువ్వేం మిస్ అయ్యావో, జనం ఎందుకో అంతేసి జలకిచ్చారో. కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది 5 సంవత్సరాలు. మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. ఇవి మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది. గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలు. నేను ఒక్కటే మీ అందరికీ చెప్తా ఉన్నాను, ప్రజల్లో ఈరోజు మనం చేసిన మంచి ఉంది. ఇంటింటికి మనం చేసిన మంచి ఇంకా బ్రతికే ఉంది. ప్రజల్లో ఈరోజు మనం చేసిన పాలన మీద విశ్వసనీయత అనే పదానికి అర్థం ఈ రోజుకి కూడా ప్రజల్లో ఉంది. గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో బతికే ఉంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం లేయడం కూడా తథ్యం. లేయడం ఏంది జగనా? లెగవడం లేదంటే లేవడం అంటారు. ఈ లెయ్యడం మీ సీమ భాష ఏమో నాకు తెలియదు కానీ అక్కడ వెన్నుపూస జారిపోయేటట్లు చంద్రబాబు పవన్లు కొట్టారు. నువ్వు అన్నా లేయడం లేపడం సాధ్యమయ్యే పని కాదనేదే కదా. నీ వాళ్ళంతా ఒక్కొక్కరు పార్టీ వీడి పారిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అక్కడ చంద్రబాబు పవన్లు గేట్లు తెరిస్తే నీ పార్టీ పూర్తిగా మూసుకో ఖాయం. అయితే వాళ్ళు ఈసారి ఎవ్వడిని వారి కాంపౌండ్ గేట్ కూడా తాకనిచ్చేలా లేరు. వాంచేత నువ్వు ఇప్పుడు అర్థమైందా? నువ్వు ఇప్పుడు కాశీ మజిలీ కథలు చెప్పగలుగుతున్నావు.
కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ టైం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చినప్పుడు, అది జరిగినప్పుడు, పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం పైకి లేస్తాం. ఈ విషయం ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నానంటే, రాజకీయాలలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్, విలువలు, విశ్వసనీయత. ఈ పదాలకు అర్థం తెలిసి ఉండడం రాజకీయాలలో చాలా అవసరం. రాజకీయం అంటే ఎల్లవేళలా అధికారమే కాదు. అధికారంలో లేనప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఖచ్చితంగా కష్టాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏ రకంగా రియాక్ట్ అవుతాం అన్నది మన చేతుల్లో ఉంది. విలువలు, విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా, లేదా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని హుందాగా నిలబడుతూ పాపాలు పండాయి కాబట్టి జగన్ అంటూ ఓడిపోయారు, అదేదో క్యారెక్టర్, విలువలు, విశ్వసనీయత అంటూ ఏదో అన్నావు, ఓ పాలు మళ్ళీ చెప్తావా? అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్, విలువలు, విశ్వసనీయత. ఈ పదాలకు అర్థం తెలిసి ఉండడం రాజకీయాలలో చాలా అవసరం. అబ్బబ్బబ్బబ్బా, విలువలు, విశ్వసనీయత అంటూ ఏం క్లాసులు చెబుతా ఉన్నావు? మీడియా ముందు నోరు తెరితే బూతులు మాట్లాడే రోజా, కొడాలి, పేర్ని, అంబటిలకు ఏం విలువలు ఉన్నాయో చెప్పు జగన్ రెడ్డి. పోనీ వాళ్ళను పక్కనెట్టేద్దాం. సాక్షాత్తు వైసీపీ అధినేతగా ఉండి కూడా పెళ్ళిళ్ళు, పెళ్ళాలు అంటూ అమ్మఒడి సభలో చిన్నపిల్లలు, తల్లులు, మహిళలు ఉన్నారని కూడా చూడకుండా వాగిన నువ్వు విలువల గురించి మాట్లాడుతుంటే సాతానులు దైవవాక్యాలు చెబుతున్నట్లుంది. ఇంకేదో అన్నావు, విశ్వసనీయత అంటే అసలు అర్థం తెలుసా? ఓసారి నీ చెల్లి షర్మిలను అడుగు, లేదంటే నీ తల్లి విజయమ్మను అడుగు, అది కాదంటే నీ బాబాయ్ కుటుంబాన్ని అడుగుతా. వారు ఈ మాట అనగానే ఉమ్మెయ్యకపోతే నా పేరు మార్చుకుంటా. అంచేత నువ్వు ఇట్లాంటి బరువైన భారమైన పదాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఏటి అర్థమైందా? ప్రతి పథకము కూడా డోర్ డెలివరీ చేయించాం మనం. అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి పథకము, ప్రతి మంచి కూడా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయించాం. అలా ప్రతి మంచి, ప్రతి పథకము డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం మనదైతే, పాలన మందైతే, ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే, ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం సృష్టిస్తా ఉన్నారు, విధ్వంసం చేస్తా ఉన్నారు, ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఇవన్నీ శిశుపాలుని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి. అవునవును, డోర్ డెలివరీ చేయించారు. మహాబాగా చెప్పావు. ఒక దళితుడైన డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసేసి ఎమ్మెల్సీ అనంతబాబు మీ పార్టీ వాడే కదా. జనానికి అది గుర్తుండబట్టే మిమ్మల్ని ఇంటి డోర్ దాటకుండా కూర్చోబెట్టేశారు. అది సరే, నీకు మహాభారతం అచ్చి రాలేదని చెప్పిన మళ్ళీ ఆ పవిత్ర పురాణ ఇతిహాసాన్ని పట్టుకుని ఎలాడుతున్నావు. గతంలో నేను అర్జునుడునని పద్మవ్యూహం ఛేదించడం వచ్చు అంటూ చెప్పి ఎన్నికల్లో బోకబోర్లో పడ్డావు. ఇప్పుడు శ్రీకృష్ణుడు, శిశుపాలుడు ఎపిసోడ్ గురించి చెబుతా ఉన్నావు. శిశుపాలుడి వధ ఆల్రెడీ జరిగిపోయింది. జగన్ రెడ్డి 151 నుంచి 11కు వచ్చి పడిన ఆ విషయం నీకు ఇంకా తెలియకపోతే అట్టా చెప్పు. చేసిన పాపాలు ఎటుపోతాయి చెప్పు. ఈ పాపం ఊరికే పోదు. ఇదొక్కటి నిజం చెప్పావు జగన్ రెడ్డి. నిజంగా ఈ పాపం ఊరికే పోలేదు. మిమ్మల్ని, మీ రాక్షస సామ్రాజ్యాన్ని కూల్చివేసింది మీరు చేసిన పాపాలే కదా. మా బాగా చెప్పావు. అప్పుడప్పుడు ఇట్టా నిజాలు చెప్పి జనం కళ్ళు తెరిపించు. కష్టాలు రావడం అన్నది సర్వసహజం. కష్టాలు ఇలా మనం ఎదుర్కొని నిలబడడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతాను. శాసనసభలో, చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది. ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్నే కొడతా ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే అవమానిస్తా ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే బలవంతంగా ఆస్తి నష్టం చేస్తా ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ. ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా అన్న కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదు. కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది, చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకో. రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా
వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే చేసే కార్యక్రమాలు జరుగుతాయి. మళ్ళీ ఓదార్పు యాత్ర చేస్తానంటున్నావా జగన్ రెడ్డా? మా ఊరు మునసీబు గారి కోడలు ఇట్టాగే ఓసారి పక్కింటోడితో జెండా ఎత్తేసి 3 ఏళ్ళ తర్వాత పతియే ప్రత్యక్ష దైవం అని తెలుసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసింది. నువ్వు చెప్పేది కూడా అట్టాకే ఉంది. ఆల్రెడీ ఎమర్జెంట్ గా జెండా పీకేయడం ఆసన్నమైంది నీకు. ఎప్పుడు ఓదార్పు యాత్ర చేసినా పీకేదే ఉంది చెప్పు. ఇంతకీ పరదాల మాటుని యాత్ర చేస్తావా? బయటకు వస్తావా? ఊరకే ప్రయాస ఎందుకు జగన్ రెడ్డి? 4 రోజులు ఓపిక పట్టు. నీ కోసం శ్రీకృష్ణ జన్మస్థానం రమ్మంటూ పిలుస్తూ ఉంది. అప్పటి వరకు పబ్జీయే ఆడుకుంటావో లేదంటే శ్రీరెడ్డి వంటల వీడియోలో చూసుకుంటావో నీ ఇష్టం. సమయం లేదు జగన్ రెడ్డి. సెంచలు కూడానా? శార్లపల్లి జైలా చాయిస్ ఈజ్ యువర్స్. ఎంజాయ్. చాలే కష్టపడ్డావు గాని ఈ పోయి రావయ్యా. ఇల్లు అయిపోయి